హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ కిచెన్ 824 ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి బూరెలు అండి. సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, కంపల్సరీగా ట్రై చేయండి. ఇదిగోండి, మన పిల్లలు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా ఇలా 10 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కనీసం మనకు వారం నిలువ ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, నేను ఒక్కసారి ఎంత స్మూత్గా ఉంటాయో చూపిస్తాను చూడండి. అదిగోండి ఎంత స్మూత్గా ఉంటాయి. ఒక్కసారి ప్రాసెస్ చూసేద్దాం. 1 కప్ అన్నది గోధుమ పిండి తీసుకున్నానండి. ఆ గోధుమ పిండి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ బౌల్లోకి ఆ గోధుమ పిండి అన్నది తీసేసుకున్న తర్వాత అదే కప్పుతో బొంబాయి రవ్వ అన్నది 1/2 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో 1/4 కప్పు పంచదార తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు అలా తీసుకుంటే సరిపోతుంది. చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు అన్నది వాటర్ పోసేసుకుని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి. చక్కగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత మొత్తం ఒకేసారి పోసుకోవద్దండి. పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకున్నారనుకోండి, మనకు పిండి అన్నది లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే అదే కప్పు ఇంకొక 1/2 కప్పు అన్నది పోసుకున్నాను, ఎక్కువ పోసుకోలేదు. 1/2 కప్పు సరిపోతాయి. కప్పున్నర వాటర్ సరిపోతాయండి మనకి. చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మూతేసుకొని ఒక పావు గంట నాననిస్తే ఆ బొంబాయి రవ్వ అన్నది వాటర్ అన్నది పీల్చేసుకుంటుంది. చక్కగా కొంచెం చిక్కబడిద్ది. పిండి అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలి. ఆ మిక్సీ బౌల్లోకి ఈ పిండి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమేనండి. దాంట్లోకి తీసేసుకొని కొంచెం కొబ్బరి అన్నది తీసుకోవాలండి. కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొంచెం టేస్ట్ అన్నది మనకి గోధుమ పిండి బూరెలు ఇంకొంచెం టేస్ట్ ఉంటాయండి. అందుకోసం నేను కొబ్బరి అన్నది కొంచెం తీసుకున్నాను. అలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మిక్సీలో కొంచెం మెత్తగా అయిపోతాయండి కొబ్బరిలు. అందుకోసం నేను అలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత రుచికి పెంచాలంటే స్వీట్కి కొంచెం సాల్ట్ అన్నది కావాలి కదండి. అందుకోసం కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని చక్కగా మిక్సీ వేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే ఆ లిక్విడ్ అనేది. వేసుకున్న తర్వాత ముందుకు నేను ఆయిల్ అన్నది డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్ అన్నది చక్కగా వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ వేడి చేసుకున్న ఆయిల్లోకి అన్నది మనం చక్కగా ముందుగా మనం మిక్సీ వేసుకున్న పిండి అన్నది ఒక లోతు లాంటి గంటి తీసుకోండి. అట్లా తీసుకుంటేనే మనకి చక్కగా వేసేటప్పుడు పిండి అంతా ఒకేసారిగా పడిద్ది. అదిగోండి, అలా తీసుకొని అలా మధ్యలోకి అలా పక్కకి సైడ్కి వేసేసుకోవచ్చు. అదంతా అది పొంగు వచ్చిద్దండి మనకి. గోధుమ పిండి బూరె అనేది చాలా చాలా బాగుంటాయి. కదిలిచ్చే పని కూడా లేదు. అదిగోండి, చూడండి ఎలా పొంగిందో. అన్నీ ఇంకా అలా వేసేసుకోవటమేనండి. పక్కకు జరిపేసి ఇంకొకసారి కూడా మనం వేసేసుకోవచ్చు. ఇంకొక 3 పడతాయి. ఎంతో ఈజీ అండి. మనం ఈ పిల్లలకి ఇలా కానీ ఎప్పుడన్నా స్నాక్స్ అడిగినప్పుడు వెంటనే చేసే ప్రాసెస్ అండి. ఒక తీయగా తినాలనిపించే స్వీటు తినాలనిపిస్తే ఇలా
10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంతో ఈజీగా. మనంత రిస్క్ ఉండదండి. ఇదిగోండి చూడండి, బూరెలు ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు లైట్గా అలా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. అవన్నీ పక్కకు తీసేసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తున్నాను చూడండి. చక్కగా అవన్నీ అవే పొంగుతున్నాయి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అవన్నీ మళ్ళీ అలా అయిపోయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని చక్కగా సర్వీస్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోధుమ పిండి బూరెలండి. సూపర్గా ఉంటాయి. కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయండి. మన ఇంటిల్లపాది మెచ్చుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఎంతో స్మూత్గా ఉంటాయండి. ఇదిగోండి నేను ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఎంతో స్మూత్గా మెత్తగా ఉంటాయండి. పెద్దవాళ్ళు కూడా తినగలిగే విధంగా ఉంటాయి. ఎంత బాగుంటాయి కదా ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.